ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే హిందువా అని అడిగి చంపడం ఎంత దారుణం అండి. అలాగే మకర తోరణం కూడా కంప్లీట్ అయిందండి. ఈ విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా అయితే నా వీడియోని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయండి. ఇక్కడ చూసినట్లయితే ముందుగా అయితే మకర తోరణాన్ని చూపిస్తున్నాను చూడండి. ఇలా రెడీ అయిపోయిందండి. రెడీ అయిపోయిన తర్వాత మధ్యలో బ్లూ కలర్ది అయితే వేశాను పెయింట్. ఆ తర్వాత ఈ విధంగా ఉందండి. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. అలాగే చూస్తూ ఉండండి. వీడియోని చివరి వరకు చూస్తారని భావిస్తున్నాను. అలాగే మధ్యలో స్వామివారి యొక్క అలంకారం ఉంటుంది. స్వామివారికి క్లాత్తో చేసిన మాల కూడా వేశాను. వేసిన తర్వాత ఎలా ఉన్నారంటే కూడా చెప్పండి. ముందుగా అయితే ఈ మకర తోరణాన్ని చూడండి. దగ్గరగా అన్నీ చూపిస్తాను. పిన్ టు పిన్ చూపిస్తాను ఎలా చేశాను ఏంటనేది. నేను ఇప్పుడు దాకా చేసిన మకర తోరణాల్లో ఇది ద బెస్ట్ అనిపించిందండి. నాకే అనిపించింది. అలాగే చాలామంది కూడా చెప్పారు ఈ ఈ మకర తోరణం మీరు చేసిన వాటిల్లో ఇదే బాగుందని చెప్పారు. చాలా ఆనందం అనిపించింది. చాలా బాగా కుదిరిందండి. ఒక్కొక్క ఇదిలో ఒక్కొక్కటి కుదురుతూ ఉంటుంది. అలాగే మన స్వామివారికి మూలమూర్తికి పెట్టిన దాంట్లో మధ్యలో ఉన్నది బాగా కుదిరిందండి. అంటే రాక్షసుడి బొమ్మ అనేది బాగా కుదిరింది. అయితే దీంట్లోనేమో యాలీలు ఉన్నాయి చూడండి, అటు ఇటు యాలీలు అవి బాగా కుదిరినాయి. అంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి అలా కుదురుతూ ఉంటాయి. అలాగే ఈ డిజైన్ కూడా చాలా బాగుందని అనుకుంటున్నాను. మీకు కూడా ఎలా ఉందో కామెంట్ చేయండి. అలంకారము అంటే ఈ మకర తోరణానికి చేసిన అలంకారం ఎలా ఉందో చెప్పండి. అలాగే స్వామివారిని కూడా వేయించేపు చేసి మీకు చూపిస్తాను చూడండి. శ్రీదేవి భూదేవి సమేత మన స్థపనమూర్తులు ఉన్నారు కదండి, వారిని అయితే అలంకరించాను. వారిని కూడా మీకు ఇక్కడ పెట్టి చూపిస్తాను, చూస్తూ ఉండండి. అలాగే పెహల్గామ్ అనే ఏరియాలో జమ్మూ కాశ్మీర్ దగ్గర పెహల్గామ్ అనే ఏరియాలో ఈ నెల 22వ తారీఖు ఒక దారుణం జరిగిందండి. మీ అందరికీ కూడా తెలుసు. ఆ దారుణంలో 29 మంది మరణించటం కూడా జరిగింది. వారిని హిందువా అని అడిగి చంపటం ఎంతవరకు సమంజసం అండి. అలాగే ఇక్కడ మతాల మధ్య చిచ్చు పెడుతున్నాడండి. ఎవరంటే ఈ పాకిస్తాన్ వాళ్ళు. అంటే ఇండియాలో అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు కలిసి ఉన్నట్లుగా ఉండకూడదు, వాళ్ళందరికీ మధ్యలో చిచ్చు పెట్టాలని ఈ కార్యక్రమాన్ని ఎంచుకున్నారేమో ఆ ఉగ్రవాదులు ఎంచుకుని ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ని కూడా పాకిస్తాన్లో కలుపుకోవాలని చూస్తూ ఉన్నారండి. ఇది కలుపుకోవటం వల్ల ఏంటంటే వాళ్ళకి ఆ ఏరియాలో ఉండే టూరిస్ట్ ప్లేసెస్ కానీ అవన్నీ కూడా వాళ్ళకి సొంతం అవుతాయి. అక్కడ పండే యాపిల్స్ కానీ అవన్నీ కూడా జమ్మూ అండ్ కాశ్మీర్లో పండే యాపిల్స్ కానీ అవన్నీ కూడా వాళ్ళకి సొంతం అవుతాయని వాళ్ళు ఈ ఇండియాలో ఆ జమ్మూ అండ్ కాశ్మీర్ని చేసుకోవాలని వాళ్ళు ప్రయత్నిస్తూ ఉన్నారు. అలాగే ఆ హిందువులు ఎవరైతే చనిపోయారో వారందరి యొక్క ఆత్మలు శాంతించాలి. ఆ దేవదేవుడైన వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆశీస్సులతో వారు ఉన్నతమైన స్థాయిలోకి వెళ్ళాలంటే అంటే వాళ్ళ స్వర్గానికి వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే అది ఆ న్యూస్ వినగానే కూడా కొంచెం చాలా బాధ అనిపించిందండి. ఒక హిందువుగా అలాగే ఒక భారతీయుడిగా చాలా బాధ వేసింది. వాళ్ళు ఎంత ఆర్తనాదాంతో చనిపోయారండి. వాళ్ళు ఆడవాళ్ళని కానీ పిల్లల్ని కానీ అసలు ఏం చేయలేదంటండి. వాళ్ళ టార్గెట్ మగవాళ్ళు మాత్రమే టార్గెట్ చేసి చంపారంటండి. అది ఎంత దారుణం అండి. అదేమంటే మీ మోడీకి వెళ్ళి చెప్పుకోండి అని చెప్పటం అది ఎంత దారుణం అంటే. ఇంకా దారుణం ఏంటంటే కనుక కేరళకు చెందిన దంపతులు 3 రోజుల క్రితము ఎంగేజ్మెంట్ అయిన దంపతులు వస్తే వారిలో ఆ అత్తను చంపటం ఎంతవరకు అసలు అది చాలా దారుణం అనిపించింది. గుండెలకు భారం అనిపించింది ఆ విషయంలో. ఆవిడకే చెప్పారంటండి, నన్ను కూడా చంపేయండి అంటే కనుక నేను చంపను, నువ్వు వెళ్ళి మోడీకి చెప్పుకో అని చెప్పినట్లుగా వారు చెప్పారు. అది ఎంత దారుణం అండి. సమాజంలో ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారా అని అనిపిస్తూ ఉంటుంది. అలాగే ఇప్పుడు మన అందరం కూడా హిందూ, క్రిస్టియన్, ముస్లిం అందరూ కూడా ఏకతాటి మీద ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు మెల్లగా దిగుతారండి. ఎందుకంటే కనుక మన నుండి వాటర్ వెళ్ళకపోతే వాళ్ళకి ఏమీ దినచర్య గడవదండి. వారికి దేనికైనా సరే వాటర్ అనేది కావాలి. వాళ్ళు పంటలు పండించుకోవడానికి కానీ కాలకృత్యాలు తీర్చుకోవడానికి కూడా నీళ్ళు కావాలి. అలాంటి వాటర్ని మన ఇండియన్ గవర్నమెంట్ ఆపేసింది. చాలా అంటే దాన్ని
చాలా అప్రిషియేట్ చేయాల్సిందే. కాకపోతే వాళ్ళు జనాన్ని ఇబ్బంది పడతారు. కానీ మన మన 29 మందిని చంపేశారు కదండీ! అలాగే అక్కడ శాంతి లేకుండా ఇప్పుడు దాకా కూడా అది పీస్ ఏరియా అండి. చాలా బావుంటుందంట ఆ ఏరియా. అలాంటి జమ్మూ అండ్ కాశ్మీర్‌లో ఇలాంటి దాడులు జరగటం ఇంకెవరన్నా వెళ్తారండి ఇటు నుండి? ఇప్పుడు అక్కడ టూరిస్ట్ ప్లేస్ అది. ఇది జరిగినాక ఎవరన్నా ఎళ్ళగలరా అండి? ఎళ్ళలేరు. భయంతో ఎవ్వరు వెళ్లరు. అయితే ఇదైతే ఎప్పుడో జరిగిందో 22 తారీఖు, 23, 24 నుండి ఎవరైతే ముందుగా వెళ్లారో అక్కడికి వాళ్ళందరూ కూడా తిరిగొచ్చేశారు. అలాగే అక్కడ దగ్గరలో ఉన్న ఆ గ్రామాల వారికి ఉపాధి కోల్పోయింది. ఎందుకంటే గనక వీళ్ళని గుర్రాల మీద తీసుకువెళ్ళటం, వాళ్ళకి ఫుడ్ ఇప్పియటం అక్కడ అవన్నీ కూడా చాలా బాగుండేయంటండి. అవన్నీ కూడా పోయినాయి కదండీ! ఆ తర్వాత అక్కడ కూడా ఇప్పుడు అంటే మిలిటరీ వాళ్ళ, ఆర్మీ వాళ్ళ సెక్యూరిటీలోనే ఉంది అదంతా కూడా. ఉగ్రవాదులు ఇళ్ళను కూడా కాల్చేస్తున్నారని కూడా చెప్పారు. చాలా అంటే ఈ ఉగ్రవాదాన్ని అణచాలని మనం కోరుకుంటున్నాము. అలాగే ఎవరైతే వాళ్ళను కోల్పోయారో కుటుంబాలందరికీ కూడా శాంతి కలగాలి. ఆ స్వామివారి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే మీకు ఎలా అనిపించింది? ఏంటి ఆ రోజు ఏమనిపించింది అనేది కూడా కామెంట్ చేయండి. నాకైతే చాలా బాధ అనిపించిందండి ఆ రోజల్లా కూడా. న్యూస్‌లో చూస్తూ ఉంటే ఆ మాటలు వాళ్ళు చెప్తూ ఉంటే అంటే ఎంత బాధ వేసిందోనండి. హిందువా అని అడిగి చంపటం అనేది చాలా దారుణం అనిపించింది. ఈ విషయాల్ని మీకు పంచుకోవటం అలాగే మీకు కూడా తెలిసే ఉంటుందని నేను అనుకుంటున్నాను. తెలిస్తే కనుక తప్పకుండా కామెంట్ చేయండి. ఈ విధంగా స్వామివారికి అలంకారం కూడా చేశానండి. చూసినట్లయితే దండతో అలంకరించాను. ఎలా ఉందో ఏంటో కామెంట్ చేయండి. ఈ విధంగా సింపుల్‌గా ఒక దండ వేసి స్వామివారికి అలంకరించాను. నిన్న ఒకళ్ళు కామెంట్ పెట్టారు కదండీ! క్లాత్‌తో దండలు చేసి వేయొచ్చుగా అని వేశానండి. చూడండి. చూడు తమ్ముడు ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయి. బాగుందా? మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.